కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల ఏడాది కావడంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారామె. అసలు దేశంలో బడ్జెట్ తొలిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎంత నిధులు కేటాయించారు అనేది తెలుసుకుంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. దేశంలో తొలి బడ్జెట్ ఎంతో తెలిసినా, ఆ బడ్జెట్లో ఏ రంగానికి ఎక్కువ కేటాయించారో తెలిసినా చాలా ఆశ్చర్యపోతారు. తెల్లదొరల నుంచి దేశానికి స్వాతంత్రం లభించిన 3 నెలలకు అంటే 1947 నవంబర్ 26వ తేదీన తొలి బడ్జెట్ ను తొలి ఆర్థిక శాఖ మంత్రి ఆర్కే షణ్ముఖ శెట్టి ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దేశంలో విభజన రేపిన హింసాగ్ని మంటలు చెలరేగుతున్నాయి. కేవలం 7 నెలల కోసం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ 1948 ఏప్రిల్ 1న ప్రవేశపెట్టారు. దేశంలో తొలి బడ్జెట్ కు కేటాయించిన మొత్తం నిధులు కేవలం 197.39 కోట్లు మాత్రమే. ఇందులో కూడా దాదాపు సగం అంటే 92.74 కోట్లు రక్షణ శాఖకు కేటాయించారు. ఆ సమయంలో దేశంలో ఆహార ఉత్పత్తి తక్కువగా ఉండడంతో మిగిలిన వ్యయంలో ఎక్కువ భాగాన్ని ఆహార ఉత్పత్తికే కేటాయించారు. తొలి బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 1948 సెప్టెంబర్ వరకు ఇండియా, పాకిస్తాన్ 2 దేశాల్లోనూ ఒకే కరెన్సీ వినియోగంలో ఉండేది.